హాయ్ ఫ్రెండ్స్, బెత్మోని తన అద్భుతమైన ప్రదర్శనతో పాకిస్తాన్ టీంని చిత్తు చేసింది. ఆస్ట్రేలియా టీం ఇన్నింగ్స్ సగంలో 76 పరుగులకు 7 వికెట్లకు పడిపోయిన తర్వాత 221 పరుగులు చేసి 9 వికెట్లతో పోటీని పెంచుకున్నారు ఆస్ట్రేలియా టీం. తోడియా ఇక్బాల్ ఆస్ట్రేలియా ఓపెనర్ అయిన అలీసా హీలీని 20 పరుగులకు అవుట్ చేసి ఓపెనింగ్ బ్రేక్ త్రూ ఇచ్చింది. తర్వాత రమేన్ ఇంకా మిశ్రా పాకిస్తాన్ బౌలర్లు కలిసి ఆస్ట్రేలియా మిడిల్ అండ్ లోవర్ ఆర్డర్లో ఉన్న 5 వికెట్లను తీశారు. 4వ స్థానంలో బెత్మోని ఆడుతూ తన పార్ట్నర్ కిమ్ గార్డ్ తర్వాత అలానా కింగ్ తో కలిసి ధైర్యవంతమైన లోవర్ ఆర్డర్ పరుగులు సాధించడం ద్వారా సెంచరీ రికార్డును నమోదు చేసింది. బెత్మోని తన ఎదురుదాడి ఇన్నింగ్స్ లో 11 బౌండరీలను కొట్టి 114 బంతుల్లో 109 పరుగులు చేసింది మరియు చివరి బంతికి ఫాతిమా సానా చేతిలో అవుట్ అయింది. చివరి 16 ఓవర్లో అలానా కింగ్ తన విధ్వంసమైన స్టైల్లో హాఫ్ సెంచరీ చేసుకుంది. ఆస్ట్రేలియా ఉమెన్స్ మొదటిగా 76 పరుగులతో 7 వికెట్లను పోగొట్టుకున్నా కూడా 222 పరుగుల టార్గెట్ ఇచ్చింది. 222 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో పాకిస్తాన్ టాప్ ఆర్డర్ ఆస్ట్రేలియా పేసర్ అయిన కిమ్ గార్డ్ మరియు మేఘన్ షట్ చేతిలో 5 వికెట్లు పోగొట్టుకున్నారు. పాకిస్తాన్ ఉమెన్స్ జట్టు కేవలం 36.3 ఓవర్లో 114 పరుగులు చేసి ఆల్అౌట్ అయ్యి ఆస్ట్రేలియా ఉమెన్స్ కి 107 పరుగుల భారీ విజయాన్ని అందించారు. ఇలాంటి మరెన్నో ముఖ్యమైన క్రికెట్ సమాచారాల కోసం మన తెలుగు క్రికెట్ అనలిస్ట్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.